చంద్రబాబు నాయుడు గారు పాపం అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పెడతాం అని నేను ప్రకటన చేశాను. చూడండి, స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పక్కన వెంకయ్యనాయుడు గారు ఉంటే బాగుండేది. పాపం తెలుగులో పెట్టండి విగ్రహాన్ని పేరని సలహా ఇచ్చేవాడు. ఇందులో పంక్తులు కానీ దీనికి సంబంధించినటువంటి ఎలివేషన్ కానీ చూస్తే కంగారు పడింది. ఏంటంటే పొట్టి శ్రీరాములు గౌరవించింది తేలేపా అని, పొట్టి శ్రీరాములు గారిని గౌరవించింది టీడీపీని. ఇంకే మహాత్మా గాంధీ గారికి గుర్తింపు తెచ్చింది కూడా మీరైతే అయ్యి ఉంటారు. చూడండి ఏం రాస్తారంటే, పొట్టి శ్రీరాములకు తొలుత గుర్తింపునిచ్చిన పార్టీ టీడీపీ. అవును, అంతకుముందు ఆయన ఎవరో తెలియదు, అసలు తెలియదు. ఎవడన్నా ఏమన్నా అంటే ఎటకారం చేస్తున్నారంటారు. కానీ ఏంది ఎలివేషన్? మనం జిల్లాలకి పేర్లు పెట్టడం, ఏదైనా పథకాలకి పేర్లు పెట్టడంతో వాళ్ళ గుర్తింపు చేస్తామా అని మర్చిపోకుండా మేము చేస్తున్నామని చెప్పుకుంటే పద్ధతిగా అదే మనం అలా చెప్తే పొలిటీషియన్ అంటే అవును. ఇంకా ఇందులో అద్భుతమైన పదప్రయోగాలు ఉన్నాయి. చూడండి, ఆర్యవైశ్యులు ఆంటర్ప్రెన్యూర్లుగా మారాలి. వాళ్ళు ఇవాళ మారేదండి స్వామి, ఆంటర్ప్రెన్యూర్గా ఎప్పుడూ మారేది. అంటే వారికి క్యాస్ట్ సర్టిఫికేట్స్లో ఆర్యవైశ్యులుగా ఇస్తున్నాము అని ఉంది. ఈ దినం ప్రకారం ఆర్యవైశ్యులు కులదైవం వాసవి కనక పరమేశ్వరదేవి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా ప్రకటించాం. అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మార్చాం. ఓకే, ఇక వాళ్ళ జన్మదినం అయిపోయింది, మీకు ఓట్లు వేస్తూ ఉండాలి, ఇంతే కదా. స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ని, పొట్టి శ్రీరాములు త్యాగాన్ని భావితరాలు గుర్తుపెట్టుకునేలాగా తాను ఉప ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన కూడా కలుపుకోవాలి. ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారంటే ఏంటి స్ఫూర్తి? ఒకటి చెప్పండి. ఆయన స్ఫూర్తి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది ఆయన ద్వారానే అని చెప్పి ఇంకొక మేధావి చెప్పేది. ఆయన స్ఫూర్తి అంటే ఏంటి? ఆయన స్ఫూర్తి చెప్పండి. నిరాడంబరంగా జీవించడం మనం చేస్తున్నాం. ఏం చేసినా ఒక పెద్ద ఈవెంట్ చేస్తాం. అలాగే ఒక కులానికి అంటగట్టేది ఏంటి నాకు అర్థం కాదు. 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినందుకు గుర్తుగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహం నిర్మిస్తున్నాం. ఓకే, మెమోరియల్ పార్కు తీర్చిదిద్దుతాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ గుర్తింపు కార్యక్రమాలు గౌరవించింది మేమే అని చెప్పడం ఇంకా ఏం చేయాలి? వీళ్ళ పిచ్చి పరాకాష్ఠగా చేరిందనాలి. అంతకుమించి నాకైతే ఏమీ కనపడట్లేదన్నమాట. మనం గొప్ప గొప్ప యోధుల్ని, మేధావుల్ని, త్యాగజీవుల్ని స్మరించుకుంటుంటాం. కానీ ఇలా పార్టీలో వాళ్ళకి గుర్తింపు కూడా తీసుకొస్తాం, నా వల్లనే మొదట గౌరవించామని చెప్పుకోవటాన్ని బహుశా ఈ పార్టీ వల్లనే అవుతుంది అనిపిస్తుంది.